Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయము. మనుషులు సమీపంగా లేనప్పుడు, మనుషులు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు మనకి సమీపంగా ఉంటారు. ఆయన యొద్దకు వచ్చేవారని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయడు. దేవుని నామము బలమైన దుర్గము. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా సిగ్గునొందరని. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపైన నడిపించిన దేవుడు ఆయన. ఎరుకో గోడలు అడ్డున్నప్పుడు వాటిని కూల్చి ఇశ్రాయేలు ప్రజల మార్గాన్ని సరళం చేసిన దేవుడు ఆయన. భయంతో, ఆందోళనతో, కృంగుదలలో ఉన్నవారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు సమాధానంతో, ఆనందంతో దేవుడు వారిని నింపుతాడని. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టని. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన సహాయం చేస్తాడు. యేసయ్యను ఆశ్రయించిన వారెవరూ కూడా అపరాధులుగా ఎంచబడరని. దేవుడు వారి పాపాలను క్షమించి పరిశుద్ధపరుస్తారని, పవిత్రపరుస్తారు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుతాడు. భక్తిహీనుల చేతిలో నుండి, అపవాది వేసే కీడుల్లో నుండి, ప్రతి దుష్టత్వం నుండి, అనారోగ్యాల నుండి దేవుడు కాపాడుతాడు. ఆయన ఆశ్రయించిన వారిని స్వస్థపరుస్తారు. ఆయన ఆశ్రయించిన వారిని ఏ కొదువ లేకుండా పోషిస్తాడు. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ఇంకా దేవుని ఆశ్రయించలేదా? ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆశ్రయించండి. దేవుడు ఏ కొదువ లేకుండా మిమ్మల్ని నడిపిస్తాడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశయ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసయ. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. వారి ప్రతి అవసరం తీర్చండి. ఏ కొదువ లేకుండా వారిని పోషించమని దేవా ప్రతి మాలుకుంటున్నాం వేసే. ఈ రోజంతా మీ తోడు వారికి దయచేయండి. ప్రభా, మీరు వారి పక్షాన్ని ఉండండి. అప్పులు, బాధల నుండి లేవనెత్తండి. అనారోగ్య సమస్యల నుండి ముట్టండి, స్వస్థపరచండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.